సాధారణంగా ఏదైనా రాతి విగ్రహంపై పచ్చ కర్పూరాన్ని రోజు పూస్తే దాని రసాయన చర్య వల్ల ఆ రాయి కొద్ది రోజులకే పగిలిపోతుంది. ఇది నిరూపించబడిన నిజం. కానీ కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి నల్లరాయి విగ్రహానికి ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, శతాబ్దాలుగా ప్రతిరోజు పచ్చ కర్పూరంతో అభిషేకం చేస్తారు. అయినా స్వామివారి దివ్య మంగళ స్వరూపానికి నేటికి చిన్న గీత కూడా పడలేదు. ఇదెలా సాధ్యం? శాస్త్రవేత్తలకే అంతుపట్టని ఈ అద్భుతం వెనుకున్న రహస్యం ఏంటి? ఆ మూల విరాట్ కేవలం ఏకశిల విగ్రహమా, లేక భక్తుల మొర ఆలకిస్తూ జీవకళతో ఉట్టిపడుతున్న సాక్షాత్తు దైవ స్వరూపమా? ఇవన్నీ దేనికి సంకేతం? సైన్స్ కు అందనివి కొన్ని ఉంటాయి. వాటినే మనం అద్భుతాలు, మహిమలు అంటాం. దానికి తిరుమల క్షేత్రమే అతిపెద్ద ఉదాహరణ. స్వామివారి విగ్రహం జీవంతో ఉందని మీరు నమ్ముతున్నారా? మీ నమ్మకాన్ని, మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి. ఈ అంతు చిక్కని రహస్యాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి ఈ వీడియోని ఇప్పుడే వాట్సాప్ లో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆశ్చర్యపరిచే విషయాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.